నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ఈ నెల 13న జరగనున్న పోలింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లపై 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్ఓలు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతోటి సమీక్షించారు. పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యంలో ఎటువంటి కూడా గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలోని భవనంలోని డోర్స్, కిటికీలు, కుర్చీలు, పోలింగ్ కేంద్రం బయట టెంట్, టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫర్నిచర్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం టెంట్, త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైటింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు. సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రంలోని గ్యాప్లు ఉంటే తహసీల్దార్లు ఏఆర్ఓలకు రిపోర్ట్ చేయాలని అన్నారు. వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. లిస్ట్ తీసుకొని ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా పెట్టేటప్పుడు ఆ సెక్టర్ ఆఫీసర్ టు సీ దట్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా ప్రాపర్ గా పెట్టుకున్నట్టు. చాలా వరకు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వల్ల తాళాలు వేసుకొని ఫర్నిచర్ అవన్నీ కూడా